ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. శంకర్ గారు, మీరు కాలు గల్ల పిల్లిలాగా అటు ఇటు తిరిగినంత మాత్రాన ప్రాబ్లం సాల్వ్ కాదు. కాస్త తిరగడం ఆపండి. నా కళ్ళు తిరిగేలా ఉన్నాయి. మీకేమండి, మీరు ఎన్నైనా చెప్తారు. ఇల్లు కావాల్సింది మాకు, మీకు కాదు. మీకేమండి, హ్యాపీగా ఈ ఇంట్లో ఉంటారు. ఇల్లు ఎత్తుక్కోవాల్సింది మేము. అంతేకాదండోయ్, ఆ ఓనర్ గాడు ఈ 10 రోజులు ఈ ఇంటిని వేరే వాళ్ళకి ఇవ్వకుండా చూసుకోవాలి. మా తమ్ముళ్ళని కాలేజీకి పంపించాలి, మీతో కలిసి ఈవెంట్ చేయాలి. ఎన్ని టెన్షన్స్ మీకు అర్థమవుతుందా? చూడండి, అద్దెల్లు కోసం వెతుకుతున్నాను, కానీ బ్యాచిలర్స్ అనేసరికి ఎవ్వరూ ఇవ్వడానికి ఇష్టపడట్లేదు. హాస్టల్లో ఉండే అలవాట మాకు లేదు. పైగా ఈ ఇంటికి బాగా అలవాటు పడిపోయామండి. అవునన్నయ్య, వాస్తుపరంగా కూడా ఇల్లు మనకు బాగా కలిసి వచ్చింది. మా చదువులు కూడా చక్కగా కాన్సన్ట్రేటెడ్ గా జరుగుతున్నాయి. ఈ ఇంటిని వదిలేసి వెళ్తే డిప్రెషన్ లో చదవలేనేమో అని భయంగా ఉందన్నయ్య. చూసారా మా తమ్ముళ్ళని? ఆణిముత్యాలండి. చదువు మీద ఎంత ప్రేమను పెంచుకున్నారో ఈ ఇంటి మీద కూడా అంతే ప్రేమను పెంచుకున్నారు. అన్నయ్య, పాపం గౌరీ గారు తన సిస్టర్స్ కూడా మనం ఉన్నామని సేఫ్ గా కేర్ గా ఫీల్ అవుతున్నారు. అవుననుకో, మనం వెళ్ళిపోతే దిగులెట్టేసుకుంటారేమో అన్నయ్య. అంత లేదు. అక్కడికేదో మీ అన్నయ్య మీరే మా ముగ్గురికి లైఫ్ ఇస్తున్నట్టు ఫీల్ అవ్వకండి. ఏదో కలిసి ఫ్రెండ్లీగా ఉన్నాం. చిన్న మిస్సింగ్ ఫీల్ ఉంటుంది అంతేకాని మీరు వెళ్ళిపోతే మాకు జరగదనేం కాదు. అక్క, వాళ్ళ ఉద్దేశం కూడా మిస్ అవుతామనే. నువ్వు ఆవేశపడకుండా వాళ్ళ పరిస్థితి కూడా అర్థం చేసుకో. చూసారా, ఉండడానికి భూమికి 3 అడుగులున్నా మాటలు చూస్తే ఆకాశం అంతున్నాయి. ఆవిడని చూసి నేర్చుకోండి. సంధ్య, శ్రావణి గారు, మీరు కూడా ఏదోటి చెప్పండి. మా మీద కాస్తైనా కన్సర్న్ లేదా అండి మీకు? ఇదే మీరు ఇలాంటి ప్రాబ్లంలో ఉంటే మేము సైలెంట్ గా ఉంటామని చెప్పండి. ఉండరనుకోండి, కానీ మీ ప్రాబ్లం కి మేమేం హెల్ప్ చేయగలం? బాబాయ్, మరి ఇంతకాలం నుంచి మీరే మాకు హెల్ప్ చేస్తూ కూర్చున్నారు. రే, మీరేం వరీ కాకండ్రా. నారు పోసినోళ్ళు నీళ్లు పోయారా ఏంటి? ఈ మహాపట్నంలో మనకి ఇల్లే దొరకకుండా పోతా. అవునన్నట్టు గౌరీ గారు, మీ బాబాయ్ గారి ఇల్లు ఖాళీగానే ఉన్నట్టుంది. సార్ వేరే ఇంటికెళ్తే సార్కి మేడంకి దూరం ఏర్పడుతుంది. లేదా, అలా జరగకూడదు. వీళ్ళంతా కలిసి ఉండేలా చేయాలి. ఏం చేయాలి? నేను ఒక మాట చెప్తాను, వింటారా సార్? ఇప్పటి వరకు మీరు మా కోసం అంతా మంచి చేశారు. అదే, పైగా మీరు ఏం చేయాలనుకున్నా అది మా కోసమే. చూడండి, మీ అనుభవంలో ఎన్నో కష్టాలు నష్టాలు డక్కి ముక్కిలు తినేశారు. పైగా వయసులో పెద్దవారు. ఉండండి, ముందు అంకుల్ ని మాట్లాడనివ్వండి. అంకుల్, మీరు చెప్పండి. ఆ ఓనర్ బుద్ధి ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేము. మీరు వేరే ఎక్కడైనా దూరంగా ఉన్నారనుకోండి, ఏ క్షణంలోనైనా మీ సామాన్లన్నీ కిందకి దించేసి వేరే వాళ్ళు ఎవరికైనా అద్దెకిచ్చినా ఇచ్చేస్తాడు. నువ్వు చెప్పింది నిజమే బాబాయ్. ఆ పిప్పళ్ళ బస్తాగడ అంత పని చేసినా చేస్తాడు. నెల తక్కువేదవా. అసలు ఇందాక మీరు నన్ను ఆపేరగా, లేకపోతే వాడిని నేను ఫుట్బాల్. శంకర్ గారు, నేనేమంటున్నానంటే, మీరు దూరంగా కాకుండా ఇక్కడే ఎక్కడో దగ్గరగా ఉంటే ఓనర్ మీకు భయపడి ఇంటి జోలికి రాడు. 10 రోజుల తర్వాత ఎలాగూ మీ ఇంట్లోకి మీరు చేరొచ్చు. ఇక్కడే దగ్గరలో అంటే మా ఇంట్లో ఉండమంటారా ఏంటి? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.